హాయ్, మనం లాస్ట్ టైము స్పీచ్కి కావాల్సిన ప్రీ రిక్విజిట్ స్కిల్స్ ఏంటో చూసాం. అంటే ఒక స్పీచ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే దానికి ముందుగా మనం పరిగణించాల్సిన విషయాలు. దానిలో ఫస్ట్ వచ్చేసి అటెన్షన్. అటెన్షన్ అనేది చాలామంది పేరెంట్స్లో వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తారు. ఆ పిల్లలే కదా, చిన్నవాళ్ళు, వాళ్ళు మనం పిలిస్తే పలుకుతారా, వయసు వస్తే వాళ్ళే పలుకుతారు. కానీ ఈ అటెన్షన్ అనేది మోస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ స్కిల్ ప్రతి మనిషిలోనూ. సో అలాంటిది పిల్లల్లో ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ అటెన్షన్ చేసే వైపు చూడాలి. సో ఆ అటెన్షన్ని ఎలా గ్రాప్ చేయాలి, మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఇష్టమైన వస్తువు కానీ, ఏదన్నా ఆడుకుండే బొమ్మ కానీ, లేదంటే వాళ్ళు తినే కుకీస్ ఐటమ్స్ అంటే స్వీట్స్ కానీ లేదా చాక్లెట్ కానీ ఫస్ట్ వాళ్ళని మన వైపు అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర అది ఉంచుకోవాలి. ఉంచుకొని వాళ్ళ పేరుని పిలిచినట్టయితే కనుక వాళ్ళు మన వైపు చూస్తున్నారా లేదా, నాన్న ఇది చూడు, ఇదేంటిది చాక్లెట్ కదా, భలే ఉంది కదా చాక్లెట్, నీకు కావాలా అని మన వైపు అటెన్షన్. అంటే మనము చిన్న ముక్క పెడతాం వాళ్ళకి, మళ్ళీ ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ చిన్న ముక్క తీసుకొని మళ్ళీ నాన్న ఇది చూడు అనగానే వెంటనే వాడు ఆ చాక్లెట్ కోసం మన వైపు అటెన్షన్ చూపిస్తాడు. సో ఇలాగ మెల్లిమెల్లిగా వాళ్ళని రొటీన్లోకి తెచ్చినట్లయితే ఆ అటెన్షన్ అనేది మన మీద చూపిస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి జాయింట్ అటెన్షన్ అంటారు. జాయింట్ అటెన్షన్ అంటే ఇప్పుడు మనము హే ఎదుగో చూడు కార్, అక్కడ కార్ ఉంది రోడ్డు మీద అనగానే పిల్లలు కూడా మనతో పాటు ఆ కార్ వైపు చూడాలి. దాన్ని జాయింట్ అటెన్షన్. హే ఎదుగో పిల్లి అనగానే పిల్లలు కూడా అటువైపు చూడాలి. సో ఈ అటెన్షను, జాయింట్ అటెన్షను ఎప్పుడైతే మీ పిల్లల్లో ఇంప్రూవ్ అవుతాయో ఆటోమేటిక్గా ఇమిటేషన్ స్కిల్స్ అనేది మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం, అది ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది. థ్యాంక్ యూ.